వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో వార్తలు అటు ఇటు తిరిగి చివరికి కల్వకుంట్ల కవిత దగ్గరికే చేరుకుంటున్నాయి. ఆమె కొంతకాలంగా ఏం మాట్లాడినా ఆ వార్త రాజకీయ వర్గాల్లో బిగ్ సెన్సేషన్ అవుతుంది. అయితే జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీంతో కవిత కొత్త పార్టీ ఏర్పడితో అసలు ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుత రాజకీయాల్లో జోరుగా జరుగుతుంది. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను సైతం ఆమె ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తుండగా, జాగృతి సీనియర్ నాయకులతో ఆమె స్టీరింగ్ కమిటీ వేసి క్షేత్రస్థాయిలో తెలంగాణ సమస్యలపై నజర్ పెట్టినట్లు సమాచారం. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఆమె పార్టీ రాజ్యాంగం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీలో అసహనానికి గురైన ఉద్యమకారులను ఏకం చేసి తన పార్టీలో చేర్చుకునే పనిలో కవిత ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో కవిత కొత్త పార్టీ ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు ఆమెను ఆదరిస్తారా అన్న అనుమానం లేకపోలేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఆమె గులాబీ పార్టీలో పలు పదవులను అనుభవించారు. గత 10 ఏళ్ల కాలంలో నిజామాబాద్ ఎంపీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పుడు ఆమె పెద్దగా ఎవరిని పట్టించుకోలేదనే టాక్ సర్వత్రా వినిపిస్తుంది. నాటి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కవితకు గుర్తురాని ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఆమెను గెంటేశాక ఇప్పుడు ఆమె పోరాటం దేనికి? నిజంగా ప్రజల కోసమే అయితే తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు హామీలన్నీ నెరవేర్చలేదు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కవిత కొత్త పార్టీ పెడితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ఏమైనా నష్టం కలుగుతుందా అంటే లేదనే సమాధానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో విజయశాంతి, చిరంజీవి, రాణి రుద్రమరెడ్డి, జేపీ ఇలా పలువురు కొత్త పార్టీలు పెట్టారు. కానీ కొందరు జాతీయ పార్టీలు విలీనం చేయగా మరికొన్ని పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ వల్లే పోటీని నిలబెట్టడం అవలేదు. ఇక కవితతో ఏం అవుతుందన్న చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఆమె పార్టీ స్థాపించిన తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉండదని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంగా 2 రోజుల క్రితం కవిత పార్టీ ప్రకటనపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ లేదని, పెద్ద పెద్ద వారితోనే కాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కవిత పార్టీ ఏర్పాటు వలన అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టమేమీ లేదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ముప్పు తప్పదని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను మీడియా ముఖంగా ఆమె బహిర్గతం చేస్తున్నారు. తద్వారా తెలంగాణ సమాజానికి గులాబీ పార్టీ మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడక మానదు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.